హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆషాఢం వచ్చేసింది కదా! ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదని చెప్పి మా రూమ్ పక్కనే ఉన్న ఒక గోరింటాకు చెట్టు దగ్గరికైతే వచ్చాము. ఇంకా ఆ ఇంటి ఓనర్‌ని అడిగి గోరింటాకైతే కోసుకుంటున్నాను. అసలు ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా గాలికి నేను కోసిందే కొంచెం గోరింటాకు అయితే అది కూడా ఎగిరిపోతుంది. ఇంకా మన హైట్‌కి గోరింటాకు కింద ఉండేదైతే అందట్లేదు. ఇంకా అందుకని చెప్పి పైకెక్కాను. అదే మన ఊర్లో అయితే ఎటు సైడ్ చూసినా గోరింటాకు చెట్లు కనిపిస్తాయి. ఈ టౌన్‌లో అసలు గోరింటాకు చెట్టు ఉండడమే ఎక్కువ. ఇంక దొరికిందే అమృతం అని చెప్పినట్టు ఏదో కొంచెమైనా సరే కోసుకుందామని కోసుకున్నాను. అయినా మా చెల్లికి నాకు ఇది కొంచెం సరిపోతుందిలే. ఇంకా ఇందులో మొత్తము ఉన్న ఆకులన్నీ నీట్‌గా వలిచేసేసి అందులోనే కొంచెం చింతపండు కూడా ఏసి మిక్సీ అయితే పట్టేసాను. మిక్సీ పట్టేలేకి ఇది మొత్తం గోంగూర పచ్చడిలాగా మెత్తగా అయిపోయింది. నాకు చూడగానే భలే నవ్వొచ్చింది. ఇదేదో గోంగూర పచ్చడిలాగా అయిపోయింది మొత్తం అని చెప్పని. ఇంకా ఈ గోరింటాకు కొంచెం నేను మిక్సీ పట్టి తీసేలోపే నా చేతులు చూడండి రెడ్‌గా అయితే పండిపోయినాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.